శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా శరణాగత రక్షణము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు, ఇక స్వవిషయమునకు మరలి వచ్చేదనుగాక. జనవరి 1976లో గురు పూజలకు కొలది రోజులు ముందు మాస్టర్ గారు నిర్ణయించిన తేదీన, అనగా 1/1/1976న ఆ సమయమునకు నేను శ్రీవారి గృహమున కాలిడి తిని, అంటే జనవరి 1 రోజండి. మా తల్లిగారు శ్రీమతియు ఇందులకు అంగీకరించుట వారి సౌహృద్యము. నేను చేరినప్పుడు శ్రీవారు ఇంటలేరు. కాసేపటికి వారు వచ్చి నన్ను చూచి ఇట్లనిరి, అన్నమాట నిలబెట్టుకున్నావు, నాపై పూర్తి విశ్వాసము ఉంచావు, ఇక నీ బాధ్యత నాది, నీకేమీ పర్వాలేదు. వారట్లడిగిరి, శాశ్వతముగా విశాఖలో నిలుచుటకు వచ్చితివా? నేను అవునంటిని. వారి వాత్సల్యమునకు నేను పొంగిపోయి తిని, వారి రక్షణ నాకు కలదు అను ధైర్యము కలిగినది. ఆ రోజు సాయంకాలము అప్పటి ప్రధానమంత్రిని విశాఖ వీధులలో పర్యటింపసాగినది. మాస్టర్ గారి నివాస గృహమున్న వీధి గుండా కూడా ఆమె ప్రయాణించు కారు వెళ్ళుచున్నది. ఆమెను చూడవలెనని కోరిక కలిగినను నేను నిదానించి తిని, శ్రీవారికి తృప్తి కలిగించు విధముగా సాధనయే ప్రధానమని భావించి వారి ఇంటి అందుననే ఉంటిని. ఆ రోజులలో మాస్టర్ గారు ప్రతి బుధవారము గాజువాకలో భగవద్గీత పైనను, ప్రతి సోమవారము యారాడ పార్కులో భాగవతము పైనను సాయంకాలము ప్రేయరు అనంతరము ప్రవచించుచుండిరి. వైద్య సేవ కూడా నడుపుచుండిరి. ఆనాటి వారి గీతా ప్రసంగములు, భాగవత ప్రసంగములు వరుసగా శంఖారావము, భాగవత రహస్య ప్రకాశము అను ఉద్గ్రంథ రూపములుగా అవతరించినవి. అయితే మాస్టర్ గారే స్వయముగా 1983 బందరు గురు పూజలలో ఇట్లు సెలవిచ్చిరి, భాగవతాంశములకు సంబంధించి నాకు దర్శనమిచ్చిన దానిలో 10వ వంతు మాత్రమే ప్రవచనములలోనికి దిగివచ్చినది. మరలా అందులో 10వ వంతు మాత్రమే గ్రంథరూపమున దిగివచ్చినది. కావున వారి రచనల పాఠకుల కన్నను వారి ప్రవచన శ్రోతలు ఇంకనూ భాగ్యశాలురన్నమాట అంటున్నారండి. అంటే భాగవతంలో చెప్పినటువంటి అంశములు, భాగవతాంశములు, వాటికి సంబంధించి మాస్టర్కి దర్శనమిచ్చిన దానిలో 10వ వంతు మాత్రమే ప్రవచనాల్లోకి వచ్చిందట. అందులో కూడా 10వ వంతు మాత్రమే గ్రంథ రూపంలోకి వచ్చిందటండి. 5/1/1976న ఒక తమాషా జరిగినది. అప్పటికి సుమారు 3 నెలల క్రితము నా శ్రీమతి మాస్టర్ గారికి నివేదన పత్రము వంటి లేఖ వ్రాసినది. శ్రీవారి నుండి ఎట్టి సమాధానము రాలేదు. నేను వారి దయను గూర్చి సందేహించిన కొన్ని క్షణములను లేకపోలేదు. కానీ వెంటనే సంభాళించుకొంటిని. 5/1/1976 మధ్యాహ్నము భోజనానంతరము శ్రీవారు ఒక గదిలో మంచముపై విశ్రాంతి కానుచున్న సమయమున నేను ఆ గదిలోనికి చేరి వారి చరణ సన్నిధిని నేలపై కూర్చుండి ఉంటిని. శ్రీవారు నిద్రించుటలేదు, ఏ పుస్తకమును పఠించుటలేదు, ఊర్ధ్వస్థిమితలోచనులై ఉండిరి. వారి ప్రజ్ఞ ఏ లోకములలో విహరించుచున్నదో ఏరికెరుక.
ఎవరినైనా కాపాడుటకు వెళ్ళిరో లేదా నిశ్చల ధ్యాన సమాధి నిమగ్నులై ఉండిరో నేను వారి చరణముల చెంతకు ఏ ఉద్దేశముతోనూ చేరలేదు. వారి నుండి ఏమియూ ఆశింపలేదు. వారి సాన్నిధ్య మాధుర్యాసక్తిచే చేరితిని. ఒక్కొక్కసారి అట్టి సమయమున శ్రీవారి వద్దకు వెళ్ళుటకు రోగార్తులు తప్ప అన్యులు సాహసింపరు. నేను శ్రీవారిని మనసులోనే ధ్యానించి వారి అనుమతిని మానసికముగా బడసి చేరితిని. వారు కొలదిసేపు నా వైపు చూడనే లేదు, ఎటూ పరికింపలేదు, వారి దృష్టి చెదరలేదు, నా ఉనికిని గుర్తింపలేదా అన్నట్లుండిరి. అయినను నాకు చింతలేదు. ఆ స్థితిలో అట్టి మహాపురుషుని సన్నిధికై మురియుచు మౌనము వహించి వారిని కనులారా హృదయమారా వీక్షించుచు ఆనందములో ఓలలాడజొచ్చితిని. ఉన్నట్లుండి శ్రీవారు తన దృష్టిని నా వైపు మరల్చిరి. మా సంభాషణ ఇట్లు సాగినది. వాళ్ళ సంభాషణ అండి. మొట్టమొదటగా మాస్టర్ గారు అంటున్నారు, పున్నయ్య, ఈ మధ్య నేను తప్పులు చేస్తున్నానోయ్. అప్పుడు పున్నయ్య శాస్త్రి గారు అంటున్నారు, అదేమి మాట, మీరు తప్పులు చేయటం ఏమిటి? నన్ను ఆట పట్టించదలిచిరా ఏమి? అప్పుడు మాస్టర్ గారు అంటున్నారు, కాదోయ్, నిజముగానే తప్పులు చేయుచున్నాను. నీ భార్య తన ఆవేదనను నివేదించుచు నాకు ఉత్తరము వ్రాసి 3 నెలలైనది. ఇప్పటి వరకు ఆమెకు సమాధానము నేను వ్రాయలేదు. ఇది తప్పే కదా. ఆమె ఎంతగా బాధపడుచున్నదో. అప్పుడు పున్నయ్య శాస్త్రి గారు అంటున్నారు, ఏమియూ పర్వాలేదండి, మా బోంట్లు తమకు ఎందరో, తమరికి తీరిక దొరికి ఉండకపోవచ్చును. దానికి నేను కానీ ఆమె కానీ ఏమీయూ అన్యదా భావించుటలేదు. తమ ఆశీస్సులు మాపై కురియుచున్నవని మేమెరుగుదుము. అవి చాలు మమ్ము రక్షించుటకు. అయితే ఆ ఎరుకయు తమ ఆశీ ప్రభావమే. అప్పుడు మాస్టర్ గారు అంటున్నారు, మీ విశ్వాసము బాగున్నది, కానీ నా కర్తవ్యం ఒకటి ఉన్నది కదా. భౌతికముగా కూడా ఆమె నోదార్చుచు ఉత్తరము వ్రాయుట నా బాధ్యత కదా. దానిని నెరవేర్చకుండుట నా తప్పే. తీరిక లేక వ్రాయలేదు. అన్యదా భావింపవద్దని ఆమెకు నా తరపున తెలుపుము అంటే అప్పుడు పున్నయ్య శాస్త్రి గారు అంటున్నారండి, అంత మాట మీరు అనవద్దు. అయినను తమను తెలుపమన్నారు కావున తెలిపెదను. మీ ఆశీస్సులు కరుణాపూరములై ఆమె తమకు ఉత్తరము వ్రాసిన వెంటనే కురిసినవి. ఆమె ఆవేదన తొలగినది. అప్పుడు మాస్టర్ గారు అంటున్నారు, ఏమైనను ఆమెకు నేను ఉత్తరము వ్రాసేదను. అంతటితో ఆ సంభాషణ సమాప్తమయ్యను. కానీ శ్రీవారి వినయము నా మనస్సును లోగొని కొంతసేపు వేరొక ధ్యాస రాలేదు. శ్రీరాముని వంటి వినయమూర్తి శ్రీవారు. నాబోటి దాసుని ఎడ వారట్లు వినయమును ఘటింప పనిలేదు. కానీ వారు రాశీభూత సౌజన్యము, మూర్తీభూత కారుణ్యము కావున అట్లు పలికిరని లోలోన వారికి అభివాదము సమర్పించుకొంటిని. వాస్తవమునకు శ్రీవారు భౌతికముగా ఉత్తరములు వ్రాయ పనిలేదు. అయినను ఆపై వారు వ్రాయుట జరిగినది. సర్వాంతర్యామిత్వము, సర్వజ్ఞత్వము, సర్వజీవ దయామయత్వము, సర్వశక్తిమంతత కలవారు కదా. కానీ శ్రేష్ఠుని ఆచరణను ఇతర జనులు అనుసరింతుడని గీతాచార్యుడు చెప్పెను కదా. మనబోంట్లకు ఆదర్శము నెలకొల్పుట శ్రీవారి సంభాషణ సారమై ఉండవచ్చును. ఆ తర్వాతి కాలమున అనగా శ్రీవారి దేహత్యాగానంతరమునను
ఎవరైనా తమ ఆవేదనలు వెలిబుచ్చుచూ లేఖలు వ్రాసిన సందర్భములలో మాస్టర్ గారిని స్మరించి వారికి ప్రేమ పురస్సరముగా సమాధానములు వ్రాయుటకు నాకు అభ్యస్త సంస్కారమైనది. ఆ రాత్రి 11 గంటల వరకు మాస్టర్ గారు నేను సంభాషణలలో మునిగితిమి. పాకలపాటి గురువుగారి చమత్కార వాక్కులను మాస్టర్ గారు ప్రస్తావించిరి. ఆ రోజు నన్ను ప్రెస్సుకు తీసుకొని వెళ్ళి తమచే రచింపబడిన ఆశంసనము, నాలోన గల వెల్గు నా పరిసరముల వారి రూపమున సాక్షాత్కరించుగాక అనేటువంటి ఆశంసనము మంత్రగీతలో కొన్ని భాగములు వినిపించిరి అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, 1976 గురు పూజలకు ముందు నుండియే మాస్టర్ గారు విశాఖలో రైల్వే న్యూ కాలనీలో గల కుముదిని విద్యాలయమున 5వ తరగతి లోపు పిల్లలకు బోధించుమని నన్ను నియమించిరి. ఆ విద్యాలయము మాస్టర్ గారి అనుచరులచే నిర్వహింపబడుచుండెను. సుమారు 1 నెల రోజుల పాటు అచట ఉదయం నుండి సాయంకాలం వరకు పనిచేసి తిని పిల్లలకు సాధారణమైన చదువుతో పాటు భారతీయ బాలశిక్ష, భగవద్గీత బోధించి తిని చిన్నపిల్లలతో కలిసి చెరించుటలో గల ఆనందమును మాస్టర్ గారు నాకు ప్రసాదించిరి. వారు సివివి స్వరూపులుగా దర్శనమిచ్చిరి. తాము నెలకొల్పబోవుచున్న మైలైట్ అను ఆంగ్ల భాషలోని ఆధ్యాత్మిక మాసపత్రికకు సంపాదకుడుగా నన్ను నియోగింపదలచితిమి అని శ్రీవారు 1/1/1976 తెలిపిరి. ఇంకే ఉద్యోగము వలదనిరి. నేను సంసిద్ధుడనని తెలిపితిని. నేను మాస్టర్ గారు నియమించిన ఆధ్యాత్మిక కార్యక్రమమగు పత్రికా సంపాదకత్వము లభింపనున్నందులకు మురిసి తిని. కానీ నా అర్హతను గూర్చి భయ సంకోచములు కలిగినవి. అయినను వారి అనుగ్రహ విశేషణమున విశ్వాసము కలుగుటచే సంకోచములను విడిచిపోయెను. మరియు శాశ్వతముగా జీవితాంతము మాస్టర్ గారితో కలిసి జీవింపవచ్చును అను భాగ్యము నన్ను ఆహ్లాదపరిచినది. కుముదిని విద్యాలయమున పిల్లలతో మెలుగు తీరులో నా కోపము సర్దుపాటు కాసాగెను. ఇచ్చటి విశేషములు మాస్టర్ గారి కరుణను గూర్చి పూజ్యమిత్రులు శ్రీ వేదాంతం ఆనందాచార్యుల వారికిని, శ్రీ పన్నాల శ్రీరామచంద్రమూర్తికిని 6/1/1976 లేఖలు వ్రాసి తిని. 7/1/1976 రైల్వే న్యూ కాలనీ రామాలయమున పతంజలి యోగసూత్రములపై శ్రీవారి ప్రసంగాన్ని విని ఆనందించి తిని. ఆనాటి అంశము ప్రత్యక్ష, అనుమాన, శబ్ద ప్రమాణములను గూర్చినది. ఆపై వికల్పము, భ్రమలను గూర్చి వేదములలో ఋషులచే ఉపదేశింపబడిన మార్గమే మరల యోగము అను పేర పతంజలి ప్రతిష్ఠించినని శ్రీవారు తెలిపిరి. వేద విరుద్ధము కానిది ఎవరు చెప్పినను గ్రాహ్యమే. వేద విరుద్ధము ఏది అయినను ఎవరు చెప్పినను గ్రాహ్యము కాదని శ్రీవారు నిర్దుష్టముగా వక్కాణించిరి. వేదములయందు ఉపదిష్టమైన వెలుగుబాటకు, గీతకు, పతంజలి యోగసూత్రములకు గల ఆనుగుణ్యమును వారు వివరించిరి. గురుపూజలు జరగబో బంగళాను కాపలాకాయు కర్తవ్యమును శ్రీవారు నాకు అప్పగించిరి. 8/1/1976 రాముడు మామయ్య గుంటూరు నుండి ఏతెంచుట జరిగినది. మాస్టర్ గారు మమ్ముల ఇర్వురను, శ్రీ ఖర్గపూరు కామేశ్వరరావు,
వారి బంధువు శ్రీ సత్యనారాయణలను బంగళాకు వెళ్ళుడని ఆదేశించిరి. స్లీపర్లు అతడికి చేర్చుటలో వారు కృషి చేయగా నా వంతు పాల్గొంటిని. సేవలోనున్న ఆనందపు రుచి మరగితిని. కొన్ని రోజులు ఒక పాశ్చాత్య వనిత మాస్టర్ గారి నివాస గృహ ప్రాంగణమున శ్రీవారి అనుచరులకు వేకువజామున ఆసనములు నేర్పినది. శ్రీవారు కూడా ఆ కార్యక్రమమునందు పాల్గొనుచుండేటివారు. నాకు సహజమైన సోమరితనమున నేను ఆసనములు నేర్పక ఆ సమయమున నిద్రాదేవి ఒడిలో ఉండేటివాడను. ఒకరోజు మాస్టర్ గారు నన్ను పిలిచి, నీవు ఆసనములు నేర్చుకో అని ఆదేశించిరి. నేను వారి ఆజ్ఞను అనుసరించి కష్టపడుచు ఆసనములు వేయసాగితిని. శ్రీవారు శ్రీ సత్యనారాయణతో, పున్నయ్య ఆసనములు వేయకపోతే తన్ను అని పలికిరి. నా శరీరము ఆసనములలో శిక్షణ నంది దృఢము కావలెనని వారి ఆకాంక్ష. 9/1/1976 రాముడు మామయ్య కుటుంబముతో కలిసి సాగర తీరమును చేరి శ్రీరామకృష్ణ మఠమును దర్శించి శ్రీరామకృష్ణుల పాదారవిందములకు మ్రొక్కితిని. సాయంకాలము నీరు తోడు పనిచేసి తిని. మాస్టర్ గారి సంకల్పము అనుగ్రహము పనిచేసినది అని అంటూ ఉన్నారండి. ఈ అంశాన్ని పూర్తి చేశారు. శరణాగత రక్షణము అనేటువంటి అంశము. ఆ తర్వాతి అంశము 1976 గురు పూజలు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ, స్వస్తి. వాసుదేవ.